ఒక ఊరిలో ఉన్న చెట్టు పైన పావురం, కోకిల అనే రెండు మంచి పక్షులు రోజు కలుసుకునేవి. కోకిల మధురంగా గానాలు పాడుతూ అందరినీ ఆకర్షించేది. పావురం మాత్రం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు కోకిల పావురాన్ని అడిగింది, ఒరే పావురం, నువ్వు పాటలు పాడవా? నీకు గొంతు లేదేమో అని వెటకారంగా అనింది. అప్పుడు పావురం అనింది, నా పాట నిశ్శబ్దంలో ఉంటుంది కోకిలమ్మ, ఎందుకంటే నేను శాంతిని పంచే పనిలో ఉంటాను కాబట్టి. అయితే మరుసటి రోజు ఒక చిన్న పక్షి గాలిలో వలలో చుట్టుకుంటూ కింద పడిపోయింది. కోకిల భయంతో చూస్తుండగా పావురం మాత్రమే వెంటనే ఆ పక్షిని దగ్గరెళ్ళి సహాయం చేసింది. అప్పుడు కోకిల అర్థం చేసుకుంది. పావురంతో ఇలా అనింది, మిత్రమా, పాటల కంటే నీ హృదయం చాలా గొప్పదని. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పిల్లలు, ఈ చిన్న కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరిని తక్కువగా చూడకూడదు. అందరిలో మంచితనం మాత్రమే చూడాలి. సరేనా? ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ కథలో కలుద్దాం.